అంటే ఎత్తుకొని ఎక్కడ ఆనించుకుంటున్నాడు? రొమ్మున ఆనించుకొని మోస్తున్న దేవుని హస్తము. గట్టిగా సభలు కొడదామా? హల్లెలూయా. నీ స్థితి ఎక్కడ తెలుసా? దేవుడి దృష్టిలో ఆయన శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, కరువులో, ఆపదల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నిన్ను ఎత్తుకొని తన దగ్గర కూర్చుకొని ఆయన రొమ్మును ఆనించుకొని నిన్ను మోస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు. గట్టిగా చెప్పను కదమ్మా. హల్లెలూయా. రొమ్మును ఆనించుకున్నాడు అనుకోండి, ఈ హస్తంతో మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఓదారుస్తూ, ఆగదిస్తూ, నడిపిస్తూ. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతున్నాడు. గొర్రె పిల్లలమైన మనలను ఆయన రొమ్మును ఆనించుకొని మనల్ని మోస్తున్నది. అనుకోవచ్చు, వాక్యంలో కూడా ఇంకో చోట ఉంది, ముద్దిమ్మి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకునే. ఎప్పటిదాకా ఎత్తుకుంటున్నామా? మన ఆయన దృష్టికి అందరం చిన్నపిల్లలమే, అందరం కూడా చిన్నపిల్లలమే. శ్రమ వచ్చింది అనుకోండి, ఏడ్చింది అనుకో, ఇందాక పిల్ల ఏడ్చింది అనుకో, తల్లి ఏం చేసింది? రొమ్మును ఆనించుకొని ఓదార్చి ఆలిచ్చి కొద్దిసేపు సేద తీరగానే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. మన దేవుడు కూడా, మన దేవుడు తన హస్తాంతో ఎత్తుకొని తన రొమ్మున కూర్చుకొని ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని మోస్తున్న దేవుడు. హల్లెలూయా. మనల్ని మోస్తూ తన కౌగిలిలో ఉంటున్న ఆ ఆదరణ, తన కౌగిలిలో ఉంటున్న ఆ నెమ్మది, ఆయన కౌగిలిలో ఉంటున్న ఆ సంతోషం, ఆ ఆనందాన్ని నీకు ఇస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, రోగాల మధ్యలో, సమస్యల మధ్యలో, కన్నీ శోధనల మధ్యలో, ఆపదల మధ్యలో, మరణాల మధ్యలో నువ్వు ఇంతగా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు అంటే ఆయన నిన్ను ఎత్తుకొని తన రొమ్మును ఆనించుకొని నిన్ను మోస్తున్నాడు. కాబట్టి ఆయన చేత నువ్వు నడిపించబడుతున్నావు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మైపోదా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకొకటి ఏముందంటే ఆయన కుడి హస్తమట, ఆయన ఎడమ హస్తము మన తల కింద ఉందండి. ఆయన కుడి హస్తము మనల్ని హత్తుకొని ఆయన మనల్ని అట్లా ఆదరిస్తున్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీళ్ళు వచ్చినా కూడా ఆయన తన వాక్యం అనే రొమ్మును ఆనించుకొని మనల్ని ధైర్యముతో నింపుతున్న దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని